డెప్యుటేషన్లో వెళ్ళిపోవడం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం. అప్పుడు ఆయన 2014వ సంవత్సరంలో జనసేన పెట్టి వారు తీసుకెళ్లారు. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను 2018లో చేశాను, నేను రిజైన్ చేశాను. ఆ తర్వాత ఒక 8 నెలలు తిరిగాను మొత్తం బయటికి రావడానికి. బేసిక్గా జాయిన్ అయింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న దీంతో మేము 2019లో ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాం. నేను వైజాగ్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను, వారు నాకు సీట్ ఇచ్చారు. ఆ తర్వాత చేసిన తర్వాత మళ్ళీ ఆ టైంలో సుమారుగా 6% ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి. మేము ఎవరు కూడా గెలవలేకపోయాం. ఆ తర్వాత మళ్ళీ వారు సినిమాల్లోకి వెళతారు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. నేనేమనుకున్నానంటే ఒక సీరియస్నెస్ ఏమైనా పోతుందేమో అప్పుడు, ఎందుకంటే మనం ఎలాగైనా ఈ పరిస్థితులు మార్చాలని వచ్చాం. ఆయన అదే అనేవాళ్ళు, నేను సినిమాలు వదిలేసి వచ్చాను, మీరు ఉద్యోగం వదిలేసి వచ్చారు, కాబట్టి మనం అంతా కలిసి చేద్దామని అనేవాడు. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈ సీరియస్నెస్ తగ్గిపోతుందేమో అన్న దీంతో అప్పుడు చెప్తారు సార్, అంటే మీరు పరిశ్రమల్లో మీరు సంపాదించుకుంటారు, మీకు జాబ్స్ ఉన్నాయి, మీరు సంపాదించుకుంటారు. నాకు ఇది ఒక పరిశ్రమ, నేను ఇందులో వర్క్ చేసిన నా ఇన్కమ్ ఇది ఒకటే, నా బ్రెడ్ అండ్ బటర్ సంపాదించుకోవడానికి ఇది ఒకటే దారి అన్నారు. వారు చెప్పింది కరెక్టే, కానీ నేను ఆ టైంలో అలా ఆలోచించాను, ఈ సీరియస్నెస్ ఉండదేమో అన్న దీంట్లో ఆ సమయంలో నేను బయటకు వచ్చాను.